అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు దాన్ని? నమస్కారం అండి. నేను డాక్టర్ దామోదర్, ఎండి ఆయుర్వేద, బీఆర్కేఆర్ మెడికల్ కాలేజ్ అండి. మేము ఈ సమ్మెను 10 డేస్ నుంచి చేస్తున్నామండి శాంతియుతంగా. మా కాలేజ్లో చేయడం జరిగింది. 10 డేస్ నుంచి గాంధీ సిద్ధాంతం ప్రకారం మా కాలేజీలో శాంతియుతంగా చేసినా మాకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడము, గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా మమ్మల్ని మా దగ్గర వచ్చి మా సమస్యను విని మా పరిష్కారం చెప్పకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో మేము ఈ ఇందిరా పార్క్ ధర్మచౌక్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగిందండి. గతంలో మీకు ఎంత ఉండే, ఈసారి ఎంత పెంచాలంటున్నారు? మాకు 2016లో మాకు 22,000 ఉండేదండి. అప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా అంతే ఉండేది, ఎంబీబీఎస్ ఎండి వాళ్ళకు కూడా అంతే ఉండేది. అప్పుడు మాకు ఓన్లీ మేము అప్పటి నుంచి మాకు సమన్యాయం లేకపోవడము ఆన్పార్ అలోపతి వాళ్ళకి పెంచడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు 70,000 స్టైపెండ్ పీజీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఓన్లీ వాళ్ళకి 30,000 ఇస్తున్నారు. బట్ మనకు భారతదేశానికే ఆయుపట్టైన ఆయుర్వేదిక్ అనేది మన ప్రపంచానికే కేంద్ర బిందువుగా ఉండి విశ్వగురువుగా ఉన్న మన భారతదేశము మన ఆయుర్వేదిక్ ప్రపంచానికే వైద్యం నేర్పించిన ఈ మన ఇంత ఇంపార్టెంట్ అయిన ఆయుర్వేదిక్ వాళ్ళకి మాకు ఓన్లీ 30,000 పీజీ స్కాలర్స్కి ఇస్తున్నారండి. అలానే బిఎంఎస్ స్టూడెంట్స్కి ఓన్లీ 13,000 ఇస్తున్నారు. వీళ్ళు పెరిగిన ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారము ఎలాంటి వీళ్ళు ఇస్తున్న గవర్నమెంట్ ఇస్తున్న స్కాలర్షిప్ మాకు ఎలాంటి సరిపోవట్లేదు. ఇదే ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ ఎండి వాళ్లకు న్యూఢిల్లీలో టిబియా కాలేజ్లో 1,30,000, నార్త్ ఇండియాలో ముంబైలో 1,00,000, వేరే స్టేట్లలో ఎక్కడ చూసినా 70-80 వేలు ఇస్తున్నారు. మనకు దేనికి సరిపోని ఓన్లీ 30,000 మాత్రమే ఇస్తున్నారండి. ఇది మాకు ఏమి సరిపోకపోవడం వల్ల మాకు చదువుకు అంతరాయం ఏర్పడి మాకు ఏం చేయని పరిస్థితి, మేము ఆలోచించలేని పరిస్థితి, గత్యంతరలేని పరిస్థితిలో మేము స్ట్రైక్కి రావడం జరిగింది. బట్ గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ప్రజాపాలన ఏందో అర్థం కావట్లేదు. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 2014లో ఏదో అభివృద్ధి చెంది మన తెలంగాణ అభివృద్ధి చెంది మనకు నెంబర్ 1 స్థానంలో ఉంటుందని మేము అనుకున్నాము. బట్ ఏదైతే మిగులు బడ్జెట్ అని చెప్పుకుంటున్న మీ తెలంగాణలో మాకు 100% న్యాయం జరగట్లేదు. నేను డాక్టర్ హరీష్, బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో లాస్ట్ 2014 నుంచి స్టైఫండ్ హైక్ కావాల్సింది కానీ అవ్వట్లేదు. సో మేము 2023లో స్ట్రైక్ చేస్తే ఏదో నామకి వస్తే ఒక 3,000 అట్లా పెంచారు. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 80 టైమ్స్ అట్లా రీప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ మంత్ 4th రోజు మేము స్ట్రైక్ స్టార్ట్ చేసాము. దానికంటే ముందు కూడా ఒక 15 డేస్ ముందే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మాకు రెస్పాండ్ అవ్వలేదు ఎవరు. సో 10 డేస్ మా కాలేజీలో స్ట్రైక్ చేసిన తర్వాత మేము డిమాండ్ ఆన్ పార్ విత్ అలోపతి కానీ, లేకపోతే మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 60,000 ఉంది స్టైఫండ్ అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు సేమ్ జీవో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జీవో వచ్చింది 2014లో. సో అప్పటి నుండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ స్టైఫండ్ 60,000 చేసినప్పుడు మరి తెలంగాణలో చేయడానికి ఇబ్బంది ఏమి ఉన్నది. స్టైఫండ్ తెలంగాణలో ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టోటల్ ఆయుష్ స్టూడెంట్స్ కౌంట్ చేసుకుంటే మన పీజీ వాళ్ళ అందరికి కలిపి 2,000 మంది కూడా ఉండరు. అట్లాంటిది ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో దగ్గర 100 కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో 5 కాలేజీలు ఉన్నాయి ఆయుష్ అంతే. అక్కడ 100 కాలేజీలకు అందరు స్టైఫండ్ 60,000, 70,000, 80,000 ఇస్తున్నప్పుడు తెలంగాణలో 30,000 మాత్రమే ఇస్తే ఇది ఎంత దారుణం అండి. అంటే ఒక 5 కాలేజీలకి ఇంత 2,000 మంది డాక్టర్లకు కూడా స్టైఫండ్ ఇవ్వలేని బడ్జెట్ కూడా లేదా తెలంగాణ దగ్గర అనేది క్వశ్చన్. ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్ వచ్చేసి ఆన్ పార్ విత్ అల్లోపతి. స్టైఫండ్ అనేది ఆయుష్ ఇంటర్న్స్కి, పీజీస్కి సమానంగా అల్లోపతి వాళ్ళకి ఎంతైతే వస్తుందో మాకు కూడా అంతే రావాలనేది మా డిమాండ్.
ఎన్ని రోజుల నుండి కూడా మీరు ధర్నా చేస్తున్నారు? మేము ధర్నాకి ముందు దిగాక ముందే 15 రోజుల ముందే స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. మేము మా వారికి నుంచి విత్డ్రా చేసుకుంటాము. 15 రోజుల నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ అనేది రాలేదు. ఈ రోజు 10వ రోజు మేము స్ట్రైక్కి దిగడం. గతంలో కూడా అంటే వేరే రాష్ట్రాలకు కూడా ఎక్కువ స్టైఫండ్ ఉన్నాయి, తెలంగాణలో మాత్రం ఇంత తక్కువ ఉందంటూ కూడా ఆయుష్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా మండిపడుతున్నారు. దాన్ని మీరేమంటారు? అన్ని రాష్ట్రాలు మన దేశంలో చూసుకుంటే అన్ని రాష్ట్రాలలో కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్ ఇంటర్న్లకు అనేది చాలా తక్కువ స్టైఫండ్ అన్నది వస్తుంది. యునాని, హోమియో, ఆయుర్వేద, న్యాచురోపతి వీళ్ళందరికీ కేవలం 13,754 రూపాయలు మాత్రమే స్టైఫండ్ అనేది ఉంది. పక్క రాష్ట్ర తెలంగాణ విభజన అయినప్పటి నుండి 2016 నుండి మాకు ఏంటంటే అసలు స్టైఫండ్ ఇంక్రిమెంట్ అనేది లేదు. నేను డాక్టర్ రుచిత, న్యాచురోపతి హౌస్ సర్జన్ని. మేము ఇప్పుడు ఈరోజు ఉద్యమానికి దిగినడానికి కారణం ఏంటంటే మాకు ఆయుష్ ఇంటర్న్స్కి అనే వాళ్ళకి 13,755 రూపాయలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారు. మేము కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని రకాల వైద్య నిర్వోగాలు చేస్తున్నాం, కానీ అల్లోపతి వాళ్ళకి మాకు చాలా భేదం ఉంది. మేము కూడా ఇప్పుడు అల్లోపతికి సమానంగా మాకు స్టైఫండ్ అనేది రావాలని చెప్పేసి ఇక్కడ ఉద్యమానికి దిగాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణలోనే తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారు. ఇప్పుడు అదే స్టైఫండ్ మాకు 2016 నుండి జీవో అనేది ఉంది, ఇద్దరికి సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని, అల్లోపతికి ఆయుష్కి సమానమైన స్టైఫండ్ రావాలని జీవో ఉంది. కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పటి నుండి ఆంధ్రాలో కంటిన్యూ చేస్తున్నారు, కానీ తెలంగాణలో మాత్రం కంటిన్యూ చేయట్లేదు. దానివల్ల మాకు స్టైఫండ్ ఇంకా తక్కువ అనేది. ఇప్పుడు మేము గవర్నమెంట్కి చెప్తున్నాం మాకు స్టైఫండ్ ఎక్కువ అంటే ఆన్ పార్ విత్ అల్లోపతి రావాలని మేము కోరుకుంటున్నాం. మాకైతే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎలా అయితే స్టైఫండ్ ఫేర్గా ఇస్తున్నారు అలా డాక్టర్ అంటే డాక్టరే కదా, మా స్టేట్లో ఇవ్వండి వేరే స్టేట్లో ఇస్తున్నారు. అలాంటిది మాకు స్టేట్ అంటే మేము ఇక్కడ చదువుతున్నందుకు మాకు యూజ్ అనేది ఉండాలి కదా. ఒక డాక్టర్ అంటే డాక్టర్, ఫేర్ స్టైఫండ్ అనేది మాకు ఇవ్వాలి. ఇప్పుడు డిమాండ్స్ చాలా ఉన్నాయి. మాకు డిమాండ్ చేయట్లేదు గవర్నమెంట్కి మాకు ఇన్ని డబ్బులు కావాలి అన్ని కావాలని. మేము మా రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. మా రైట్స్ని మాకు ఇవ్వడానికి మేము ఇంత 10 days నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. ఇది 10th డే. మాకు ఇప్పుడు చాలా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. ఇంకా ఒక 21-23 ఇయర్స్ అయినాక కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయితే దానికి యూజ్ అనేది లేదు కదా. మేము ఇంత వేరే ఫీల్డ్ని చూస్ చేసుకోకుండా డాక్టర్ ఫీల్డ్ని చూస్ చేసుకున్నాం కాబట్టి మాకు ఫేర్గా జస్టిస్ అనేది కావాలి. ఇంటర్న్స్కి అయితే 13,000 ఇస్తున్నారు, పీజీస్కి అయితే 30,000 ఇస్తున్నారు. ఇది 60,000 ఉంటుంది మనకి. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 60 ఇస్తున్నారు. కానీ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఉండాలి కదా, ఈక్వల్ స్టూడెంట్స్ అయితే ఈక్వల్గా ఇవ్వాలి.